క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రియులారా, శోధన ఎంత భయంకరమైనదో ఈరోజు మనము బైబిల్ గ్రంథం నుండి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. శోధన వచ్చినప్పుడు సహించక ఎవరైతే పడిపోతారో వారు దేవుని కోసము నిలబడలేరు. అందుకే శోధన అన్నటువంటిది మన జీవితంలో వచ్చినప్పుడు ఎలా బ్రతకాలి, శోధన రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో ఈరోజు మనము బైబిల్ గ్రంథం నుండి మనం తెలుసుకుంటాం. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తుల వారు విత్తు అనే ఉపమానం గురించి బోధించినటువంటి సంగతి మనందరికీ తెలుసు. ఒక మనుషుడు విత్తనాలు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్క పడ్డాయి, మరికొన్ని విత్తనాలు మన్ను లేని రాతి నేల మీద పడ్డాయి, మరికొన్ని విత్తనాలు ముండ్ల తుప్పల మీద పడ్డాయి, మరికొన్ని విత్తనాలు సారవంతమైనటువంటి మంచి నేల మీద పడినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రియులారా, మన్ను లేని రాతి నేల మీద పడినటువంటి వారు ఎవరు అని మనము ఆలోచించగలిగినప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. లూకా సువార్త 8వ అధ్యాయము 13వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. రాతి నేల నుండి వారెవరనగా వినున్నప్పుడు వాక్యం సంతోషముగా అంగీకరించువారు కానీ వారికి వేరులేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోగుదురు. ప్రియమైనటువంటి వారులారా, రాతి నేల మీద పడినటువంటి వారు ఎవరు అంటే, ఒక బోధకుడు దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు చాలా సంతోషముతో చాలా ఆనందముతో వింటారటండి. విన్న తర్వాత కూడా ఈరోజు పాస్టర్ గారు చాలా అద్భుతంగా వాక్యం చెప్పారు, మా పాస్టర్ గారు వాక్యం చెప్పినట్లుగా ఇంకా ఎవరు కూడా చెప్పలేరు, నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, మంచి వాక్యము చెప్పాడు అని ప్రియులారా సంతోషించడం, నలుగురితో పంచుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ వారి జీవితంలో శోధన కాలం అనేది ఏదో ఒక రోజు రాక తప్పదు. ఏదో ఒక రోజు శోధన కాలం వచ్చిన తర్వాత వారు పడిపోతారు అని, వారు తొలగిపోతారు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకు వారు తొలగిపోతారు, ఎందుకు పడిపోతారు అని ఆలోచించగలిగినప్పుడు ప్రియులారా, వేరు లోతుగా లేనందున. ఎందుకు పడిపోతారు, ఎందుకు తొలగిపోతారంటే ప్రియులారా, వేరు లోతుగా లేనందున కొంచెము కాలము మాత్రమే ప్రభువును నమ్మి, కొంచెము కాలం మాత్రమే చర్చికొచ్చి, కొంచెము కాలము మాత్రమే ఉపవాస ప్రార్థన కూడికలంటూ, కొంచెము కాలము మాత్రమే గృహ కూడికలంటూ చాలా సంతోషంతో ఆనందంతో దేవునిలో గడుపుతారు, వాక్యం కూడా సంతోషంతో అంగీకరిస్తారు. కానీ శోధనలు వచ్చినప్పుడు మాత్రం పడిపోతారు, తొలగిపోతారు అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే వారు ఒక వేరు లోతుగా లేనందున. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, దేవునికి నమ్మడం మంచిదే, మందిరానికి రావడం మంచిదే, దేవుని వాక్యం సంతోషంగా వినడం మంచిదే. శోధన కాలంలో నీ పడిపోకుండా ఉండాలి అంటే, తొలగిపోకుండా ఉండాలి అంటే నీ వేరు లోతుగా ఉంటేనే తప్ప నీవు పడిపోవడానికి, తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రియులారా, మరొక మాటను కూడా మనం ధ్యానిద్దాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ప్రియులారా చదువుకుందాం. శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతన్ని పంపితిని. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు తిమోతిని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తిమోతిని పౌలు గారు ఎందుకు పంపిస్తున్నాడంటే, శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించడేమో, శోధకుడు ఒకవేళ శోధించినట్లయితే మేము పడిన కష్టము, మీకోసం మేము పడిన ప్రయాసము వ్యర్థమైపోతుందేమో అని, మీ విశ్వాసమును తెలుసుకోవాలి అని పౌలు గారు తిమోతిని పంపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఈ వాక్యాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ప్రియులారా, శోధకుడు శోధించినప్పుడు విశ్వాసము నుండి తొలగిపోయే అవకాశం ఉన్నది. అంతేకాకుండా ప్రియులారా, అక్కడ ఎవరైతే దైవ సేవకులు కష్టపడి దేవుని పని చేస్తారో ఆ కష్టమంతా కూడాను వ్యర్థమైపోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రియులారా, విశ్వాసుల యొక్క విశ్వాసము తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది.
గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా శోధన అన్నటువంటిది చాలా భయంకరమైనది. శోధన పాపమైతే కాదు కానీ అది చాలా భయంకరమైనటువంటిది అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అది ఎదుర్కోగలగాలి. శోధన వచ్చినప్పుడు నిలబడగలగాలి. అప్పుడే తప్ప మనము దేవుని కోసం బ్రతకలేము, దేవుని పని చేయలేమని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని వలన ఇంతవరకు శోధన ఎంత భయంకరమైనదో మనం తెలుసుకున్నాం. మరి శోధన రాకుండా ఉండాలి అంటే దేవుని పిల్లలైనటువంటి మనము ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి అన్నటువంటిది ఈరోజు మనము బైబిల్ గ్రంథం నుండి ఒక 2 విషయాన్ని తెలుసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మమ్మును శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, మనందరికీ తెలుసు యేసుక్రీస్తుల వారు తన శిష్యులకు మొట్టమొదటిగా ఇక్కడే ప్రార్థన నేర్పించాడు. ఎప్పుడు ఏ సమయంలో యేసుక్రీస్తుల వారు తన శిష్యులకు ప్రార్థన నేర్పించడు అని ఆలోచించగలిగినప్పుడు ప్రియులారా, ఒకరోజు యేసుప్రభు దగ్గర వచ్చి శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా, యోహాను గారు తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు, మీరైతే మాకు ప్రార్థన నేర్పించలేదు అని అడిగినప్పుడు యేసుక్రీస్తుల వారు పరలోకపు ప్రార్థన నేర్పించాడు. మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి, పరలోకమందున మా తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లుగా భూమి మీద కూడాను నెరవేరునుగాక. మమ్ములను శోధనలోకి తేక దుష్టుల నుండి, కీడు నుండి మమ్మను తప్పించుము అని మీరు పరలోకమందున్న కన్నతండ్రైనటువంటి దేవాది దేవునికి మీరు ప్రార్థన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఈ వాక్యాన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే శోధన వెనకతల దుష్టుడు పని చేస్తూ ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. అందుకే మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించండి అని మీరు ప్రార్థన చేయండి అన్నాడు. అంటే శోధన వెనకతల దేవుడు లేడు కానీ శోధన వెనకతల దుష్టుడు, సాతానుడు, అపవాది ఉన్నాడు అని, శోధకుడు ఉన్నాడు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. గనుక దుష్టు నుండి మనము తప్పించబడాలి అంటే, దుష్టు నుండి మనం కాపాడబడాలి అంటే తప్పనిసరిగా మనము పరలోకమందున్న దేవాది దేవునికి ప్రార్థన చేయాలి. లేకపోతే మమ్మల్ని దుష్టుడు విడిచిపెట్టాడు, లేకపోతే దుష్టుని చేతికి మనము బలైపోవడానికి అవకాశం ఉంటుంది. శోధన నుండి తప్పించబడాలంటే ఖచ్చితంగా మన జీవితంలో వాక్యం ప్రాముఖ్యము, దానికంటే ప్రార్థన కూడాను చాలా ప్రాముఖ్యమని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇకపోతే పిల్లరా, చివరిగా మరొక మాటని మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు యేసుక్రీస్తుల వారు తన మరణానికి ముందు గెత్సేమనే తోటలో ప్రార్థన చేయుటకు వెళ్తాడు. తనతో పాటు 3 వెంటబెట్టుకొని పోతాడు. పేతురును, అదేవిధంగా యాకోబును, అదేవిధంగా తన సహోదరుడైనటువంటి యోహాను గారిని, మొత్తం 3 యేసుప్రభుల వారు గెత్సేమనే తోటలో ప్రార్థన చేయుటకు తీసుకెళ్తాడు. అయితే యేసుక్రీస్తుల వారు కొంత దూరం వెళ్ళి పరలోకమందున తండ్రిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అటు నుంచి తిరిగి వచ్చి చూస్తే ఈ 3 శిష్యులు కూడాను నిద్రిస్తూ ఉన్నారు. నిద్రిస్తున్నటువంటి వారిని చూసినటువంటి యేసుక్రీస్తుల వారు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయకపోతే సాతానుడు మన జీవితములో, మన హృదయములో, మన మనస్సులో ప్రవేశిస్తాడు. ప్రవేశించకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మన ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది. ప్రార్థన చేయాలని, బైబిల్ చదవాలని, వాక్యం బోధించాలని, సువార్త ప్రకటించాలి అని, దేవుని పని ఉన్నతంగా చేయాలని ఆత్మ సిద్ధంగానే ఉంటుంది. కానీ శరీరము బలహీనంగా మారుతూ ఉంటుంది. ఎందుకు శరీరము బలహీనంగా మారుతూ ఉంటుంది అంటే, మన జీవితంలో మెలకువలేని ప్రార్థన కలిగి ఉంటే ప్రియులారా, మన శరీరము బలహీనంగానే మారుతూ ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, శోధన అన్నటువంటిది చాలా భయంకరమైనది. మనం దేవుని నుండి కానీ, సంఘము నుండి కానీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది, పడిపోవడానికి అవకాశం ఉంటుంది, విశ్వాసం నుండి
తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రియులారా, ఇంతవరకు కష్టపడిన పని అంతా కూడాను, అనగా దేవుని పని అంతా కూడాను వ్యర్థమైపోవడానికి అవకాశం ఉంటుంది. కనుక రెండు ఆయుధాలు మనం మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. లేకపోతే మనము శోధనలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా, మెలకువ కలిగి ప్రార్థన కలిగి శోధన నుండి మీ ఆత్మ జీవితాన్ని కాపాడుకోవాలని మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని మనవి చేస్తూ నా మాటను ముగిస్తున్నాను. దేవుడు మీకు మీ కుటుంబములను ఉన్నతంగా దీవించును.